ప్రభునందు పిల్లరా, ఈ ఉదయకాల సమయమందు ఆదివారపు ఆరాధనను ప్రారంభించబోతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ లైవ్ ఆరాధనలో పాల్గొనుటకు మీ పనులు ముగించి దేవుని సన్నిధిలో పాల్గొని ప్రభువును స్తుతించవలసిందిగా ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. ఈ ఉదయకాలము మేమందరం మీ సన్నిధిలో చేరి ఈ లైవ్ ఆరాధనలో పాల్గొని మిమ్మల్ని స్తుతించుటకు మీరు ఇస్తున్న ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీ వద్దకు వచ్చి మేము నేర్చుకొని ఆత్మీయముగా బలపడి బిడ్డలుగా చేయండి నాయనా. అలాగే పాల్గొనుచున్న బిడ్డలను, వారి కుటుంబాలను మీరు దర్శించండి, వారి పిల్లలను మీరు దర్శించండి. వినుచున్న వాక్యములు మా కుటుంబాలకు, మా సంఘానికి మేలుగా ఆశీర్వాదకరముగా చేయండి. ఈ ప్రియులైన వారిని అందరినీ మీరు దర్శించి ప్రతి ఒక్కరి ఆత్మలతో మీరు మాట్లాడి వీరి ఆత్మలు ఇంకా ఏ విషయాల్లో మేల్కొల్పబడవలసినదో మేల్కొల్పబడుటకును మీరే సహాయము చేయండి. మీ సన్నిధి, మీ సమాధానం ప్రతి ఒక్కరితో ఉంచి ప్రత్యేకమైన ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని నింపమని పరిశుద్ధాత్మడ మీరు అధ్యక్షతగా మాకు ఉండి మీరే నడిపించమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. జయ జెండా పట్టుకునేదమ్మని పాట పాడుతున్నామండి. జయ జెండా
ఘనతకు అర్హుడవు అనే పాట పాడుకున్నామండి. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, నా స్తుతులకు పాత్రుడా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే.
ప్రభునందు ప్రియులారా, దయచేసి అందరము తల్ల వంచి ప్రభు సన్నిధిలో మన హృదయాలని మనం పరీక్షించుకుంటూ ఆరాధనలో పాల్గొందాము. అలాగే మనం అందరము దేవుని మనం స్తుతించుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. దేవుని వాక్యము కొరకు ప్రభు మన హృదయాలతో మాట్లాడలాగున, ప్రభు సన్నిధి మనం అనుభవించలాగున మనమందరము వాక్యము కొరకు మన హృదయాలను సిద్ధపరచుకుంటూ ప్రార్థనాపూర్వకముగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. రాజా, మమ్మలను ప్రేమించి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరిచ్చుచున్న ప్రతి తరుణమును మేము గుర్తెరిగి మీరు మమ్మలను దర్శించుచున్నారు అని మేము గ్రహించుకొని మీ సన్నిధిలో మేము ఆత్మీయముగా బలపడులాగున సహాయం చేయండి. అలాగే సమయమందు మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడమని మా ప్రభు అయిన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో నుండి రూతు గ్రంథము, దయచేసి దేవుని వాక్యం చూడండి అందరూ. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం చదివిన ఈ వాక్య భాగంలో నయోమి అనే ఒక స్త్రీని మనం చూస్తున్నాం. ఈమె ఎక్కడ ఉంది అని అంటే మోయాబు అనే దేశంలో ఉన్నది. అయితే ఈమె సొంత ఊరు ఏది అని అడిగితే బెత్లెహేము. కాబట్టి ఈమె ఉంటున్న స్థలం మోయాబు, ఈమె సొంత ఊరు బెత్లెహేము. మరి మోయాబులో ఎందుకు ఉన్నది అని అంటే, బెత్లెహేము వదిలిపెట్టి మోయాబు దేశములో క్షేమముగా ఉండాలి అని, అలాగే ఆ దేశంలో తన కుటుంబాన్ని పోషించుకుంటూ అభివృద్ధి చెందాలి అని, అలాగే తాను అక్కడ క్షేమముగా ఉంటాను, అభివృద్ధి చెందుతాము అని తలంచి బెత్లెహేము అనే ఊరిని వదిలిపెట్టి మోయాబు అనే దేశానికి వెళ్ళింది. పిల్లరా, ఒక పని చేయబోయేటప్పుడు ఒక ఆలోచన చేస్తాం. ఆ ఆలోచన ఎవరి ఆలోచన అనేది మనం పరీక్షించుకోవాలి. మనకొచ్చే ఆలోచనలు దేవుని ఆలోచనన్నా ఉంటుంది, లేక సాతానుడు ఆలోచనన్నా ఉంటుంది. మరి ఈ నయోమి బెత్లెహేము విడిచి మోయాబు వెళ్ళాలి అనే వచ్చిన ఆలోచన చూస్తే అది దేవుని ఆలోచనేనా అని ఆమె ఆలోచించలేదు. మరి తనకేదో ఒక ఆలోచన వచ్చేసింది. ఆలోచన ప్రకారము కుటుంబం మొత్తమును
సర్దేసి మోయాబు దేశం తీసుకొని వెళ్ళిపోయింది. పిల్లరా, అక్కడ క్షేమముగా ఉంటాను అని తలంచింది. కానీ కొలది కాలంలోనే, చాలా తక్కువ కాలంలో ఆమె కుటుంబము మరి అన్ని రకాలుగా దెబ్బతిన్నది. పిల్లరా, గమనించండి, మన జీవితాలలో దేవుని ఆలోచన ప్రకారము చేయకుండా మన స్వచిత్తము, మన సొంత ఆలోచనల ప్రకారము చేస్తే మనము అనేక రీతులుగా నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అనేక రీతులుగా మన మీద దాడులు జరుగుతూ ఉంటాయి. అందుకనే దేవుని వాక్యంలో ఏముందంటే, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు అని ఉన్నది. ఒక రకంగా చెప్పాలి అంటే, ఈ నయోమి దేవునిని వదిలిపెట్టేసింది. వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? మోయాబు అనే దేశానికి వెళ్ళింది. అనగా బెత్లెహేములో క్షేమము లేదు, నాకు మోయాబు దేశములోనే క్షేమముగా ఉంటాను అని తలంచి వెళ్ళింది. కానీ అక్కడికి వెళితే ఏమైంది? ఆమె ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. ఆమె ఆలోచించింది ఒకటి అయితే జరిగింది మరొకటి. కారణము, దేవుని చిత్తము చేయకుండా వాక్యానుసారమైన ఆలోచనలు లేకుండా సొంత ఆలోచనలు చేసింది కాబట్టి మరి తను కొన్ని కష్టాలు, కొంత నష్టము, కొన్ని శ్రమలు తెచ్చుకుంది. అనగా భర్తను పోగొట్టుకున్నది, కుమారులను కూడా పోగొట్టుకున్నది, ఆర్థికంగా దెబ్బతిన్నది, మానసికంగా దెబ్బతిన్నది, అలాగే శారీరకంగా దెబ్బతిన్నది, ఆత్మీయముగా దెబ్బతిన్నది. అనగా ఈమెకొచ్చిన ఆలోచన, ఈమె తీసుకున్న నిర్ణయము ఆమె మీద అన్ని రీతులుగా ప్రభావాన్ని చూపింది. నష్టమే జరిగింది కానీ మేలేమీ జరగలేదు. కానీ ప్రభునంతులరా, మనము వ్యక్తిగతంగా అనేకసార్లు సొంత ఆలోచనలు చేసి నష్టపోయినప్పుడు ఆ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, ప్రభువు ఆ సమయంలో కూడా మనలను వదిలిపెట్టడు. ఆయన మనల్ని వదిలిపెట్టడు. ఇక్కడ చూడండి, ఈ నయోమి ఒక మాట విన్నది మోయాబు దేశంలో ఉండి. ఏం మాట విన్నది అని అంటే, ఒకసారి మనం గమనించినట్లయితే 6వ వచనం చదువుదాం మరలా. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని. ఈ సమయంలో మనం వింటున్నటువంటి వాక్య భాగం ఏమిటి అనంటే, యెహోవా మనలను దర్శించుట. అనగా దేవుడు మనల్ని దర్శిస్తాడు. ఎలా దర్శిస్తాడు? ఈమె ఒక మాట విన్నది 6వ వచనంలో, యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను. బెత్లెహేములో, అనగా తాను విడిచి వచ్చినటువంటి సొంత ఊర్లో ఆ ప్రజలను యెహోవా దర్శించుచున్నాడు. యెహోవా వారిని కాపాడుచున్నాడు. యెహోవా వారి కరువు తీరుస్తూ ఉన్నాడు. యెహోవా వారిని క్షేమముగా కాపాడుతూ ఉన్నాడు అనే మాట ఈ నయోమి విన్నది.
యెహోవా తన జనులను దర్శిస్తూ ఉన్నాడు. ప్రభునంతులారా, చాలా శ్రేష్టమైన విషయం అండి దేవుడు మనలను మన కుటుంబాలను దర్శించుట. ఆయన ఎప్పుడు కూడా మనం ఏ స్థితిలో ఉన్నా సరే, దేవునికి మనం దూరమైనా, దేవుని చిత్తము నుండి ప్రక్కకు వెళ్ళిపోయినా, దేవుని ఆలోచనలు కాదు అని నీ సొంత ఆలోచనలు చేసుకొని నువ్వు నష్టపోయినా, అలాగే నీ ఆత్మీయ స్థితి దెబ్బతిన్నా, నీ ఆర్థిక పరిస్థితులు దెబ్బతిన్నా, మరి ఏ స్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ, నీవు కృంగిన స్థితిలో, శ్రమను అనుభవిస్తున్న పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, ఎవరు లేక ఒంటరిదాననయ్యానో, ఒంటరి వాడనైపోయానో, నా పరిస్థితి ఏమిటి అని ఆలోచిస్తున్న సమయంలో ఆయన నిన్ను దర్శించుచు ఉంటాడు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. యెహోవా తన జనులను దర్శించెను. పిల్లరా, ఈ సమయమందు దేవుడు మనల్ని ఎలా దర్శిస్తాడు, ఆయన మనల్ని ఎప్పుడైనా దర్శించినాడా అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, ప్రభు మనల్ని ఎలా దర్శిస్తాడో దేవుని వాక్యంలోనే ఒక మాట చూద్దామండి. దేవుని వాక్యంలో చూడండి, ఆది కాండము 21వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఆది కాండము 21వ అధ్యాయము 1వ వచనం. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. గమనించండి, మన ఆత్మీయ జీవితాల్లో దేవుడు మనల్ని ఎలా దర్శిస్తాడు, ఆయన మనల్ని ఎలా దర్శించుచున్నాడు అనగా, మనకు దగ్గరకు ఎలా వస్తున్నాడు, మనతో ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి అనంటే,